ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత పాపరాహిత్యము, సంశయ రాహిత్యము, ఇంద్రియమనోనిగ్రహము, సర్వభూతదయ, ఈ ప్రకారముగా ఈ 4 లక్షణములు కలిగి ఋషి అయి విలసిల్లువాడు బ్రహ్మ నిర్వాణ రూప మోక్షమును వడయగలుగుచున్నాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారును, మనోనిగ్రహము గలవారును, ఆత్మతత్వము నెరిగిన వారునగు యత్నశీలురకు బ్రహ్మ సాయుజ్యము, మోక్షము, బ్రహ్మానందము అంతటను శరీరమున్నప్పుడును లేనప్పుడును సర్వత్రా వెలయుచునేయున్నది. మోక్షమెచటనున్నది, దానిని ఎవరు పొందగలరు అను ప్రశ్నలు చాలామందికి ఇక్కడ కలుగుతూ ఉంటుంది. ఆత్మ అంటే ఏందో మనకు తెలియదు, అది ఎక్కడుంటుందో వీళ్ళు చెబుతూ ఉంటారులే, అయినప్పటికీ కూడా అది పొందటం సాధ్యమయ్యేది కాదు అని ఎంతమందో అపోహపడుతుంటారు. ఇక్కడ మోక్షం ఎచ్చటనున్నది, ఆత్మ యొక్క స్వరూపము ఎక్కడ ఉన్నది, ఎట్లా పొందగలుగుతారు అని ప్రశ్నలకు సమాధానము ఇక్కడ మనకి సంపూర్ణంగా తెలియజేయబడుతున్నది. ఏమిటంటే అది కామక్రోధములు తొలుగుట. అంటే కామక్రోధములు ఎప్పుడైతే తొలుగుతాయో అప్పుడు మన లోన చిత్తములో వాసనాక్షయం అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది. ఇక్కడ ఎక్కడికో కాదు, మన కామక్రోధాలంటే మన కోరిక, మన క్రోధం. మరి ఈ మనలో నుండయే కదా, మనలో నుండి ఏవైతే ఉండయో వాటిని హరికట్టడం ఏదైతే ఉందో అయ్యే ఇక్కడ ముందు మనం తొలగించుకోవాల్సింది. ఎప్పుడైతే మనం ప్రతి కదలికతోటి ఈ కామక్రోధాదులని మనకే లోక వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే, మనకు నచ్చినట్టు వ్యవహారంగానే నడిచిపోతూ ఉంటే మనకెంతో ఆనందంగా ఉంటుంది. మనకే నచ్చకుండా వ్యతిరేకమైన వాతావరణంగానే మనకు తయారైందంటే ఎమ్మటే కోపం వచ్చుద్ది. దీనికి కారణం ఏంది? నచ్చేదానికి నచ్చనదానికి కారణం ఏంటంటే ముందు కోరిక. అంటే నా కోరిక అంటే ఇట్లా నాకు వచ్చే ఫలితం అనేది నేను చేసేదానికి, నేను వెళ్ళబోయేదానికి నా ఫలితం అనేది ఇట్లా ఉండాలి అంటే ఫలాన్ని కోరి ఆ ఫలితాన్ని ఆశించి ఇక్కడ ముందు మనం కర్మ చేస్తూ ఉంటాము మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా. అయితే దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పుడు ఆ కోరికతోడు చేసేటప్పుడు ఫలానా కోరిక ఇట్లా అని మనం నిర్ధారణ చేసుకొని ఆ పని చేస్తూ ఉంటాం కదా. అది కానీ ఆ పద్ధతిలో కానీ జరగకుండా ఒడిదుడుకులు దాంట్లో కానీ ఏవైనా అవాంతరాలు కానీ తయారైతే అవి మనకి ఇష్టమైన దానికంటే ఎక్కువ వస్తేనో మనం పొంగిపోతూ ఉంటాం. అదే మనకి నచ్చకుండా మనకు తక్కువ కానీ ఫలితాలు కానీ మనకు వస్తే కుంగిపోతూ ఉంటాం. అప్పుడు ఈ కుంగిపోయినప్పుడు మనకి కోపం అనేది సహజంగా దానంతరకు అదే వచ్చుద్ది. ఈ పొంగిపోయినప్పుడు ఉబ్బిపోయినప్పుడు దానంతట అది సంతోషమే వచ్చుద్ది అన్నమాట. ఈ అన్నిటికీ కారణమేమైంది? కామము, క్రోధము. ముందు కోరిక అనేది ముందు ప్రబలమైంది. మొదటదే కోరిక మనకు ప్రమాదకరమైన విధంగా ఉందన్నమాట. ఎందుకు మనకు ప్రమాదకరమై ఉందంటే ప్రతి ఒక్కదానికి మూలం ఈ కోరికే మూలమై ఉంది.
ఈ కోరిక దేనివల్ల మనకు తయారవుతుంది? నేను అనే అహంకారం, నాకు కావాలి అనే కోరిక. ఈ రెండే మూలమై ఉండే మనకి వాస్తవమైన సహజంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెందేదానికి పెద్ద ఆటంకాలుగా తయారవుతున్నాయి. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు భగవానుడు అంటే, కామక్రోధాదులు అయితే ఉండయ్యో అవి తొలగించుకోవటమే మొదటిది అని చెప్తున్నారు. అవి కానీ మనకు తొలగినట్లయితే ఇప్పుడు ఈ ఒడిదుడుకులకు సంబంధించిన ఈ లాభ నష్టాలకు కానీ, ద్వంద్వాలకు కానీ, సుఖ సంతోషాలకు కానీ ఏవైతే ఉండయో అవి ముందు ఈ కామకం, ఈ క్రోధం అనేది ఈ రెండు కానీ లేకపోతే ఈ ముందు ఎట్టి పరిస్థితులు ఈ ద్వంద్వాలు అనేది మనలో తయారయ్యేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదు ద్వంద్వాలు తయారయ్యేదానికి ఆస్కారము? మనం కోరకుండా మనం పనిచేసినప్పుడు ఎంత వచ్చినా కానీ మనం అంతే పని చేశాము, అంతే మనకు ఫలితం వచ్చిందనే యొక్క సంతృప్తి అక్కడే తయారవుద్ది. అప్పుడు ఈ కోరిక అనేది, ఈ క్రోధం అనేది ఈ రెండింటికి కూడా అక్కడ మనం పని చెప్పిన వాళ్ళం కాము. అవి అసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ జొరబడేదానికి ఆస్కారం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఆ కోరిక లేకుండా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటామో మనం చేసినంతే మన ఫలితం వస్తూ ఉంటుంది. అసలు వాస్తవములో కూడా జరిగే నగ్న సత్యం అదే. అది మనం తెలియక అటువంటి మనం పనే ఫలితము అన్న విషయాన్ని మనం తెలుసుకోక ఆ పని అనేది చేస్తేనే తప్పనిసరిగా అంత ఫలితమే మనకు వచ్చుద్దని మనం గ్రహించక మనం ఏం చేస్తుంటామంటే ముందుగానే అంచనాలు వేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంతో మన ఆకాశానికే నిచ్చెనలేసినంత అంచనాలు వేస్తూ ఉంటారు. అవి జారి ఇరిగి కింద పడి నడుములు పోయి ఎంతో మళ్ళీ ఇబ్బంది పడిపోయి ఎన్నో కనీసం కాపరాలు కూడా కూలిపోయిన యొక్క సన్నివేశాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఇటన్నిటికీ కారణం ఏంటిదంటే ఆ అంచనాలు అనేది తనకు స్తోమతని మించి, తన శక్తిని మించి, ఎప్పుడైతే తన శక్తిని తన స్తోమతని మించి ఎప్పుడైతే అంచనాలు వేసుకొని మనం అక్కడ పని చేస్తూ ఉంటామో అప్పుడు అది తిరిగి ఎప్పుడైతే అది ఆ స్థాయి దానికి సంబంధించిన కోరిక సంబంధించిన పని మనం చేయలేక మన శక్తి ఉన్న మటుకే కదా మనం ఎంత కోరుకున్నా కానీ చేయగలిగేది. చేయలేక ఎప్పుడైతే ఆగిపోతామో అది రెంటికి జడ్డ రేవడల్లే మనం పెట్టింది దానికోసం వెచ్చించిన శ్రమ కానీ, డబ్బు అయితే డబ్బు కానీ, వస్తువు అయితే వస్తువు కానీ ఏదైతే ఉన్నదో అది విఫలమవటమే కాక, ఆ పని విఫలమవటమే కాక ఆ వచ్చే ఫలితం కూడా ఏమీ రాకుండా శూన్యమైపోతుంటాయి అన్నమాట. ఇది మనం గుడ్డిగా కనీసం మనం అంచనాలేసి గుడ్డిగా మనం కోరుకొని దాన్ని నెరవేరకపోతే వచ్చే ఇబ్బందులు ఎంతమందో మన జీవన విధానంలో మన కళ్ళెదుట మనం చూస్తూనే ఉంటాము. అందువల్ల ఇక్కడ మనకు భగవానుడు చెబుతుంది ఏందయ్యానంటే, నువ్వు ముందు కోరిక అనేది కోరబాకు. కోరిక కోరకుండా పని ఎందుకు చేయాలని మనకు ఆలోచన రావచ్చు. కోరిక కోరకుండా పని ఎందుకు చేయాలి అని అంటే ఫలితం కోసమే మనం పని చేసేటప్పుడు ఫలితం అనేది కోరికతోటి కాదు మనకు ఫలితం వచ్చేది. మనం కోరికను కోరి పని చేయకుండా ఖాళీగా కానీ ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఆ ఫలితం అనేది ఎవరికి కూడా రాదు. మరి ఎట్లా వచ్చుద్దా ఫలితం అనేది? ఆ పనికి సంబంధించిన, ఆ ఫలానికి సంబంధించిన ఏ శ్రమ అయితే ఉన్నదో, ఏ పని అయితే ఉన్నదో అది మనం చేసినప్పుడే ఆ ఫలితం అనేది మనకు లభిస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు కోరిక వల్ల మనకి ఫలితం లభిస్తూ ఉన్నది, లేదా ఆ శ్రమ వల్ల పని వల్ల మనకు ఫలితం లభిస్తూ ఉన్నది? కోరిక వల్ల కాదు. ఆ కోరిక ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకున్న దానికి సంబంధించిన ఏ శ్రమ అయితే ఉన్నదో ఆ శ్రమ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఆ శ్రమ ఎంత చేస్తూ ఉన్నాడో అంత ఫలితం మనకు తప్పనిసరిగా లభిస్తున్నదన్నమాట. అటువంటప్పుడు కోరిక మూలంగా అసలు కోరికతో సంబంధమే లేదు. లేకపోయినప్పటికి కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఊహలతోటి ముందు కోరుకొని అది ఏమైనా వస్తేనేమైనా సంతోషపడతాం, రాకపోతే దుఃఖపడతాం, లేకపోతే కోప్పడతాం. ఇట్లా అనేక రకాలైన సమస్యలు మనకు తయారవుతున్నాయి. అయితే అవి తయారయ్యి అక్కడ ఉంటున్నాయా, అవి మళ్ళీ ఏం చెబుతున్నాయి మన మనసులో దృఢంగా నాటుకొని ఉంటున్నాయి అన్నమాట. అక్కడ మళ్ళీ
ఎందుకు? ఇదిగో ఈ పని చేశాను, నాకు ఇది ఫలితం వచ్చుద్దనుకున్నాను, నాకు ఇది రాలేదు, లేకపోతే ఈ తీరిగా ఫలానాడు ఇబ్బంది పెట్టాడు, ఫలాని వాడి ద్వారా ఈ పని ఆగిపోయింది, ఫలాని వాడి ద్వారా మనకి నష్టం జరిగింది అనే ఇటువంటి లంపకం మొత్తం కూడా మనకు అక్కడ తయారవుతూ ఉంది. ఈ లంపకం మొత్తం ఎక్కడ మనకు తయారవుతుంది? మన చిత్తంలో వాసనల రూపకంలో మన దృఢపడిపోతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే అటువంటి వాసనలు మొత్తం దృఢపడిపోతుంటాయో అప్పుడు ఏమవుతుందో మన జ్ఞానం మొత్తం మళ్ళీ రేపొద్దున అటువంటి వాతావరణం రావడంతో మళ్ళీ ఇటువంటి విషయాన్నే ఎత్తుకొని దానికి సంబంధించిన కాలాన్ని అక్కడ ఉపయోగపెట్టి దానికి సంబంధించిన క్రియ చేయడం, దానికి సంబంధించిన ఏ కామక్రోధాలు అయితే ఉన్నాయో అక్కడ కోపట్టమో లేదా ఆ సంబంధించిన వాతావరణానికి సంబంధించిన మనం మళ్ళీ అక్కడ పనిని పెంచుకోవటము, ఇట్లా మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా కాలం మొత్తం ఆ తిరిగి హరించి వేసి కాలాన్ని హరించటమే కాక కాలంతో పాటు మన శరీరాన్ని మొత్తాన్ని కూడా ఇది ఎంతకాలం అయితే జీవించాల్సిన సమయం ఉందో ఈ సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకొని వాస్తవమైన అసలు మోక్షం అంటే ఏందో, వాస్తవమైన భగవంతుడు అంటే ఏందో, భగవంతుడి తత్వం అంటే ఏందో అది అసలు గుర్తుకే రానియకుండా దీనితోటి ఈ కామక్రోధాదులతోటి ఈ జీవిని అతలాకుతలం చేసేసి ఈ జనన మరణం అనే సంసారం అనే చక్రములో తిప్పి నానమైన హింస, నానమైన ఇబ్బందుల వాదన పెడుతూ ఉన్నది ఈ కామక్రోధాదులు. అందువల్ల అవి మొట్టమొదట మన ప్రబల శత్రువులయ్యి, అవి ఎక్కడో మన శత్రువు అంటే బయట లేడు, మన అంతర్గతంగానే ఉన్నాడు. ఆ కామము, క్రోధము, ఈ రెండు ఎవరైతే వీటిని బహుజాగ్రత్తగా మనం ప్రతి కదలికలో కూడా వీటిని బహుజాగ్రత్తగా కానీ మనం ఈ లేకుండా కానీ మనం అలవాటు చేసుకుంటూ కానీ మనం రాగలిగాము అంటే మొట్టమొదట ఈ కామక్రోధాదులు అనేది శుభ్రంగా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఈ తొలగిపోతాయో మన అంతర్గతంగా తయారయ్యే ఈ వాసనాక్షయం ఏదైతే ఉందో ఈ వాసనాక్షయం అనేది సంపూర్ణంగా తొలగిపోద్ది అన్నమాట. ఇక అక్కడి నుంచి రెండవది చిత్తం స్వాధీనమందుండుట. అంటే ఎప్పుడైతే ఈ తొలగిపోతాయో ఈ వాసనాక్షయం అనేది ఎప్పుడైతే అక్కడ వాసనలు అనేది చిత్తంలో చేరవో మన చిత్తం మన స్వాధీనంలోనే ఉంటుంది. మన చిత్తం మన స్వాధీనం అంటే మన మనసు మన కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన మనసు మన కంట్రోల్లోనే ఉంటుందో ఇక అనవసరంగా ఈ ప్రయాసకు సంబంధించిన పరిగెత్తులాట ఏదైతే ఉందో అది పరిగెత్తేది ఆగిపోద్ది అన్నమాట. అప్పుడు మనసు అనేది ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మనసు అనేక చింతనలు అయితే ఉన్నాయో అవి మొత్తం సంపూర్ణంగా అనేక చింతనలు అంటే ఈ ఏకత్వంలో నుంచి అనేకానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన చింతనలు అయితే ఉన్నాయో అవి శుభ్రంగా తొలగిపోతాయి. ఒకే చింతన చేయటం మిగిలి చేస్తుంది. ఏందా చింతన అంటే వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపమే కానీ దీని అనంతాన్ని కూర్చి ఈ అనేకాన్ని కూర్చి చింతన అనేది అబద్ధమని తేలిపోయి ఈ మనసు ఉండాల్సిన స్థానం కాడ మన కంట్రోల్లో అంటే జ్ఞానం కంట్రోల్లోనే మనసు ఉంటుంది. ఇక మూడోది అక్కడి నుంచి ఆత్మ నిరంగుట అంటే అప్పుడే వాస్తవమైన ఆత్మ అంటే ప్రత్యక్షంగా గోచరం అవుద్ది అన్నమాట. అందువల్ల ఎక్కడ ఉంది ఇక్కడ ఈ మోక్షం అనేది, ఎక్కడ ఉన్నది మనకి ఈ విడుదల అనేది, ఎక్కడ ఉన్నది మనకి ఆత్మజ్ఞానం అనేది, ఆత్మ యొక్క స్వరూపం అనేది ఎక్కడ ఉన్నది? మనలోనే ఉన్నది. మనకి ఆటంకాన్ని మన స్వరూపాన్ని మనం తెలుసుకునేదానికి మన స్వరూపం ఇట్టిదని మనం గ్రహించి మన స్వరూపంగా మనం ఉండేదానికి ఆటంకపరిచేది అయితే ఉండయ్యో అయ్యే ఈ మొదట కామక్రోధాదులు. ఈ కామక్రోధాదులతోటి వచ్చే వాసనలు చిత్తములో వాసనలు ఇయే మనకి అడ్డుగోడలు. ఈ ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ తిష్టేసుకొని కూర్చొని ఉన్నాయి కాబట్టి ఎంతైనా సరే వీటిని తొలగించుకోవడమే మన మొదటి పని. ఈ మూడు సంలక్షణములు గలవారు చుట్టూను మోక్షము ఎల్లప్పుడూ విరాజమానమయ్యుండునని వచింపబడినది. ఎవరైతే ఈ కామక్రోధాలు చిత్తము స్వాధీనమందుంచుట, ఈ మనోనాశము,
ఏవైతే ఉండయ్యో ఎప్పుడైతే ఈ సంలక్షణలు లేకుండా కానీ ఎవరైతే ఉండగలుగుతారో ఈ మోక్షం అనేది ఎప్పుడూ విరాజమానం అంటే నిరంతరం కూడా ఆనందమయ రూపకంగా కనీస ప్రకాశమానంగా పరమాత్మ యొక్క స్వరూపం ఆ సూర్యుడి ప్రకాశం కంటే సూర్యుని మించిన ప్రకాశమానంగా తన చుట్టూనే ఈ మోక్షం అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుంటుంది. అయితే మనకి ఎక్కడో ఉన్నది మోక్షం అనేది. ఏ మూలంలో ఉంది? భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మరి ఆ గుడుల్లో ఉన్నాడు, గోపురాల్లో ఉన్నాడని ఎంతంతో ప్రయాస పడతా ఉంటుంటాం మనం. ఇక్కడ మనకి ఏం చెబుతుంది ఈ గ్రంథం? ఎక్కడా లేడయ్యా, నీలోనే ఉన్నాడు. నీలో ఉండదానికి అడ్డు ఏదైతే ఉండయో ఆ అడ్డును తొలగించుకో నువ్వు. ఇదే నువ్వు చెయ్యాల్సిన సాధన. ప్రతి సాధన కూడా దేనికోసం మనం చేయాలంటే ఏదైతే వాస్తవమైన స్వరూపం అక్కడ ఉందో భగవత్ స్వరూపమో అది ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు దానికి అడ్డుగా ఉండే యొక్క లక్షణాలు ఏవైతే ఉండయో ఆ వ్యతిరేకించే ఏవైతే ఉండయో మనకు ఆటంకపరిచేయి అవి తొలగించుకుంటే చాలు ప్రత్యక్షంగా అక్కడే ఉందని మనకి ఘంటాపదంగా మనకి గ్రంథం ప్రబోధం చేస్తూ ఉన్నది. సూర్యప్రకాశానికి అడ్డుగా ఏ మేఘావరణం అయితే ఉందో సూర్యప్రకాశం మనం మబ్బులు పట్టినప్పుడు అది ప్రకాశం అక్కడే ఉంది. అయితే ప్రకాశం మనం గోచరించట్లేదంటే మధ్యలో ఈ మేఘావరణం అనేది అడ్డు వచ్చింది. ఎప్పుడైతే ఈ గాలితోటి మేఘావరణం అనేది తొలగిపోద్దో అప్పుడు దేదీప్యమానంగా ప్రకాశం ఉండట్టుగా మనకు గోచరం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన ఆత్మ యొక్క ప్రకాశం, మన ఆత్మ యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఎప్పుడు మన చుట్టూనే ఉన్నది, అక్కడే ఉన్నది, ఉండకాడే ఉన్నది. అయితే మనకి ఎందుకు గోచరం కావటం లేదు? మరి వదిలిపెట్టి మనలోనే మనమయ్యే ఉండే స్వరూపాన్ని ఎందుకు మనకు తెలియటం లేదు? తెలియకుండా ఎక్కడికెక్కడికో యాత్రలు వెళుతున్నాము, గుళ్ళుకి వెళుతున్నాము, గోపురాలకు వెళుతున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, అనేక రకాల భజనలని, అనేక రకాల దేవుడి కోసం ఎంతంతో ఈ లోకంలో మన ప్రయాస కనపడతా ఉంది. ఎంత ప్రయాస కనపడతా ఉంది. అయితే అది చెయ్యొద్దు అని కాదు. ఇక్కడ వాస్తవంగా అది చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎన్ని చేసినా నీలో ప్రత్యక్షంగా నువ్వు చూస్తే తప్ప నీకంటే భిన్నంగా చూసే వస్తువు ఎప్పుడు కూడా భగవతత్వం కాదు అని మన పెద్దలు తేటతెల్లంగా తెలియజేస్తున్నారు. వాస్తవం కూడా అదే. ఎందుకంటే భగవత్ స్వరూపం అంటే ఒక ఆకారం కాదు, ఆకారానికి ఆధారమైన నిరాకారం. మరి నిరాకారం ఎక్కడుంది? ఆకారంలో ఉంది, ఆకారం లేకుండా కూడా ఉన్నది. మరి ఆకారం లేకుండా ఉండేదాన్ని ఆకారంతో చూసి ఒక ఆకారంతో మనం అయ్యుండి ఆ ఆకారానికి ఇంకొక భిన్నంగా ఇంకొక ఆకారంగా కనపడే యొక్క స్వరూపం భగవతత్వం కాదు. అయితే మరి ఎందుకు? భక్తి కుదిరేదానికోసం, భగవంతుని మీద మనకు భక్తి కుదిరేదానికోసం మన పూర్వీకులు అనేక రకాల గుళ్ళు, గోపురాలు, అనేక రకాల భగవంతుని పేర్లు పెట్టి ఆ నెపాను మనకి ఇక్కడ లోకంలో కనపడేటట్టు చేశారు. వాస్తవంగా అక్కడ ఉండమని కాదు, అది నువ్వు ముందు భక్తి కుదిరించుకొని తర్వాత నీ ఎగిరికి రా. నీలో ఉండే ఏవైతే అడ్డుగోడలు ఉండయో ఆ అడ్డుగా తొలగించుకునే ఈ కామక్రోధాది అరిషడ్ వర్గం ఏదైతే ఉందో, ఈ చిత్తంలో మలినాలు ఏవైతే ఉన్నాయో ఈ సంపూర్ణంగా తొలగించుకుంటే ప్రత్యక్షంగా నీ స్వరూపమే అయ్యి ఉందని నువ్వు అయ్యే ఉండవు. ఇది మనకు చెబుతున్న శాస్త్రం కానీ, గ్రంథం కానీ, మన పెద్దలు కానీ, మన పూర్వీకులు కానీ, సనాతన ధర్మం కానీ చెబుతున్న యొక్క వాస్తవమైన సత్యం అది. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఆ వాస్తవమైన భగవత్స్వరూపాన్ని పొందేదానికి మనం ప్రయత్నం చేసి తప్పనిసరిగా పొందగలగాలి. ఓం తస్సత్.